మనం ఎన్నో రకాల ఫ్యాక్టరీల గురించి విన్నాం, చూసాం. కానీ చాక్లెట్ల తయారీ, అమ్మకాలు జరిగే ఫ్యాక్టరీ చూడాలంటే అరకు వెళ్లాల్సిందే. పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ కి వెళ్లే దారిలో ఈ ఫ్యాక్టరీ పర్యాటకులకు సాదరంగా స్వాగతం పలుకుతుంది. అల్లూరు జిల్లా అరకులోయ ప్రాంతంలో 2020 సంవత్సరంలో సుమారుగా ఎకరం విస్తీర్ణంలో చాక్లెట్ ఫ్యాక్టరీ నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ ప్రవేశ మార్గం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ 200 రకాల చాక్లెట్లు మనల్ని నోరూరుస్తాయి. ఇక్కడ చాక్లెట్లు 20 రూపాయల నుంచి 1000 రూపాయల ధరలో కూడా లభిస్తాయి. డార్క్, వైట్, మిల్క్, చాకోస్, కాఫీ వంటి ఎన్నో వెరైటీ చాక్లెట్లు ఇక్కడ మనం చూడొచ్చు. పేరు స్వాతి. మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ అరకులో చాలా బాగుంది. 200 పైగానే ఉన్నాయి ఫ్లేవర్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. మేము కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ చెప్తాం ఇంకా రమ్మని. బాగుంది సార్, చాలా బాగుంది. వెరైటీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో ఫ్లేవర్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఇంకా నా పేరు సంధ్య. మేము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ నుండి వచ్చినాం. చూసామండి, ఇక్కడ చాలా షాపులు బాగానే ఉన్నాయి. చాక్లెట్ ఫ్లేవర్స్ చాలా బాగానే ఉన్నాయి. టేస్ట్ కూడా చేసినాం, షాపింగ్ కూడా చేసినాం. చాలా చాలా రకాలు ఉన్నాయి, బాగున్నాయండి, చాలా బాగుంది. నా పేరు మానస. నేను హైదరాబాద్ నుంచి వచ్చా. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చా అరకుకి. 200 వెరైటీస్ ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. లైక్ ఏమంటే న్యాచురల్గా బాగున్నాయి చాక్లెట్స్. సో ఎగ్జైటెడ్, చాలా ఎగ్జైట్గా ఉంది. అంటే మళ్ళీ రావాలి అనిపిస్తుంది. అందరికీ చెప్తాను నేను. ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తున్న ఈ ఫ్యాక్టరీలో 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీ లోపల పలు రకాల స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు విక్రయిస్తున్నారు. అన్ సీజన్ లో ప్రస్తుతం రోజుకి 150 నుంచి 200 మంది పర్యాటకులు వస్తున్నారని సిబ్బంది తెలిపారు. లోపల ఒక భవనం చాక్లెట్ షేప్ లో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ సందర్శకులు అరకు కాఫీ కూడా ఎంచక్కా సేవించొచ్చు. మై నేమ్ ఇస్ మౌనిక, కేమ్ ఫ్రమ్ కాగజ్ నగర్. ఇక్కడ అరకులో చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చామండి. చాలా బాగుంది. చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. 200 ఇంకా ఎబో వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. టేస్ట్ కూడా చూసాము, చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. నా పేరు దామోదర్. నేను మంచాల నుంచి వచ్చిన ఈ చాక్లెట్స్ ఫ్యాక్టరీ చూడటానికి వచ్చిన. ఇక్కడ 200 కంటే ఏవో కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. మేము సిరిపూర్ కాలేజ్ నుండి వచ్చామండి. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా చూడడానికి వచ్చాము. చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉన్నాయి, చాలా మంచిగా తక్కువ కాస్ట్తో ఉన్నాయి, మంచిగా అనిపించింది. నా పేరు శ్రీదేవి. మేము సిరిపూర్ కాలేజ్ నుంచి వచ్చాము. చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము మేము. చాలా చాలా బాగున్నాయి, మళ్ళీ రావాలని మళ్ళీ కోరుకుంటున్నాము. వెరైటీస్ మాత్రం బాగున్నాయి, వెరైటీస్ మాత్రం చాలా బాగున్నాయి. ఫ్యాక్టరీలో అదనపు భవనం నిర్మాణంలో ఉంది. ఇక్కడ చాక్లెట్ల తయారీ వీక్షణ మరపురాని మధురానుభూతి అనే చెప్పాలి. ఇక్కడ చాక్ ట్రీ హిస్టరీ, బొమ్మల మ్యూజియం, ప్రేసింగ్, విక్నివింగ్, చాక్ హార్వెస్టింగ్, అరిష్ టనల్ విభాగాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకునే సామాగ్రి సైతం అందుబాటులో ఉంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివస్తున్నారు. నా పేరు శరత్ బాబు, వైఫ్ పద్మ అండ్ మా పిల్లలు దిశాంత్, హితీష. మేము చెన్నై నుంచి వస్తున్నాము. ఈ చాక్లెట్
ఫ్యాక్టరీ విజిట్ చేయడం అయింది ఇప్పుడే. ప్రాసెస్ అంతా చూపించారు కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏం లేదు. సో ప్రాసెస్ అంతా బాగుంది, బాగా చూపిస్తున్నారు. చాక్లెట్స్ కూడా ఉన్నాయి, కాంప్లిమెంటరీ కూడా వచ్చారు. అండ్ దెన్ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్, చాలా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. సో పర్చేసింగ్ కూడా రీజనబుల్గా ఉన్నాయి రేట్స్. ప్రాసెస్ చూపించింటే లైవ్లో కొద్ది ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుండు. నా పేరు పద్మ అండి. సో మేము చెన్నై నుంచి వచ్చాం కదా, సో చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము. అంటే కిడ్స్ ఆల్రెడీ టీవీలో చూసారు, చాక్లెట్ మేకింగ్ అంతా చూపిస్తారు, డిఫరెంట్ వెరైటీస్ అన్ని, అంటే మా చేత కూడా చేయిస్తారు అన్నట్టుగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అదంతా లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ మెషినరీస్ అన్నీ చూపించారు, అక్కడ అన్నీ పెట్టారు. బట్ ఎక్స్ప్లెయినింగ్ అయితే ఏమీ లేదు అక్కడ. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్. సో లొకేషన్కి తగ్గట్టు ఇట్ వాస్ గుడ్.